వాళ్ళు వస్తే చచ్చిపోయినోడు మొహం చూడకపోతే అంటారు లేదా? మనం కూడా ఏం చేస్తాం? త్వరగా వెళ్ళిపోతాం. ఎందుకు? మనం బట్టలు ఉతకాలి, ఇల్లు ఉడవాలా, ఇంటికి తాళం వేయాలా, వాడు బొంద పెట్టినా పర్వాలేదు, కానీ ఇక్కడ ఏం చేయాలా? మనం అన్నీ సక్రమంగా సర్దుకొని పోతాం, సాగుకైనా సరే కదా. మనకు అది అలవాటు పడిపోయిందంట. అలా మనం పోతూ ఫోన్లు చేస్తూ ఉంటాం. కనీసం మొహం అన్నా చూపించరా అని అంటుంటాం. మన భావన కూడా అంతే. కనీసం చివరిలో మొహం అన్నా చూడాలని సమాధిలో పెట్టి అక్కడ ఉన్న తర్వాత పెట్టి తలుపు తీయమంటారు అప్పుడు వచ్చి కదా. అంటే ఏంటి? ఆ ముఖం చూడాలనేది ఒక తాపత్రయం. ఇక్కడ జరిగినటువంటి ఈ మరణంలో ముఖాలు కూడా లేవండి. ముఖ చిత్రాలు ఏమో చూడటానికి కంప్లీట్గా నేల మట్టుకు ప్రాణాలతో ఉండగానే, వారి శరీరంలో ప్రాణం ఉండగానే నేల మట్టుకు పాతాళంలోకి దిగిపోయారట. భూమి మరలా కప్పేసిందట. మన భాషలో చెప్పాలంటే సజీవ సమాధి. బతికుండగానే మట్టిలో కూడవటం అన్నమాట. అట్లాంటి సాగు దేవుడిచ్చాడు. బ్రతికుండగానే పూడ్చిపెట్టేశాడు దేవుడు. ప్రాణాలతో ఉండగానే, వారు సజీవులుగా ఉండగానే, వారి ఆత్మ దేహాన్ని విడిచిపెట్టక ముందే దేవుడు వారిని పాతాళంలోకి దించేసేశాడు. మరలా వచ్చి కప్పేసిందట. ఇదంతా సీన్ చూసి మిగల్చబడినటువంటి మరి కొంతమంది అట ఒకటే పరుగులు పెడతా ఉన్నారట. ఇలా పరుగులు పెడతంటే ఏం చేశాడో తెలుసా దేవుడు? వారి మీద అగ్నిని కురిపించి తగలబెట్టేశాడు. సజీవ దహనం. బాగా వినాలి మీరు ఈ మాటలు కాదు. ఒకటి సజీవ సమాధి చేశాడు, రెండవది సజీవ దహనం చేశాడు. బతికుండగానే కాల్చేసాడండి.